ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ పెడితే ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్. నాకైతే భలే ఇష్టము స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయాలంటే. మరి మీకు కూడా ఇష్టమేనా? అందులో సమ్మర్ హాలిడేస్లో ఈ ఎండల్లో స్విమ్మింగ్ పూల్లో దిగితే చాలా బాగుంటుంది కదా. ఒకప్పుడైతే మనకు అసలు ఎక్కడ స్విమ్మింగ్ పూల్స్ కనిపించేవే కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అంతటా స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. పిల్లలైతే సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, అంతే కదా. అక్కడ ఇప్పొచ్చు కదా మ్యాట్ మీద. ఎట్లా వెళ్తావు అక్కడికి? వెళ్ళండి మీ ఇద్దరు. నువ్వు వచ్చిన జారి పడగలరు, జాగ్రత్త. ఇక్కడ ఇక్కడ కింద జారుతుందా? అపార్ట్మెంట్లో ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటి? స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, ఇంకా షటిల్ కోర్ట్, ఇంకా గార్డెను, వాకింగ్ ఏరియా, ఇవన్నీ ఉంటేనే కదా అపార్ట్మెంట్స్ అందరు తీసుకుంటున్నారు. అన్ని అపార్ట్మెంట్స్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు స్విమ్మింగ్ పూల్ అయితే కంపల్సరీగా కనిపిస్తుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటేనే చక్కగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే సేల్ అవుతూ ఉన్నాయి. మా నవ్యశ్రీ అండ్ మా పెద్దక్క వాళ్ళ మన్మరాలన్నమాట. స్విమ్మింగ్ పూల్ చూసేస్తాము అని చెప్పారు. వచ్చిన తర్వాత అక్కడ దిగుతామని అయితే అలా గొడవ చేస్తున్నారు. కానీ అక్కడ ఒక ట్రైనర్ ఉంటారండి. ఆ ట్రైనర్ వేరే కాస్ట్యూమ్స్తో అక్కడ దిగనివ్వడు. స్విమ్మింగ్ పూల్కి సపరేట్గా కాస్ట్యూమ్ ఉంటుంది. అండ్ దీనికి ఒక గేట్ కూడా ఉంది, చూపిస్తా చూడండి. ఇక్కడ నా వెనకాల ఉంటుంది. ఆ గేట్కి లాక్ చేసి ట్రైనర్ టైమింగ్స్ పెడతాడు. ఆ టైమింగ్స్లో మాత్రమే వీళ్ళకి అలో చేస్తాడనమాట. బాగుంది కదా ఈ ఫెసిలిటీ కూడా. ఎవరు పడితే వాళ్ళ పిల్లలు ఇంట్లో చెప్పకుండా వచ్చి దిగేస్తే కూడా ఇబ్బంది కదా. అలా కాకుండా ఇక్కడ పర్టికులర్ ట్రైనర్ అయితే ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరు హాయ్ చెప్తారు, మా నవ్యశ్రీ అండ్ మా పెద్దక్క వాళ్ళ మన్మరాలన్నమాట. వీళ్ళు ఊరికే చూస్తామని వచ్చారు. వచ్చాక వాళ్ళకి మనసు ఆగట్లేదు, దాంట్లో దిగాలి అనిపిస్తుంది అనమాట. స్విమ్మింగ్ పూల్కి చక్కగా గేట్ పెట్టి అది లాక్ చేయడం బాగుంది కదా. ఎందుకంటే ఎవరన్నా పెద్దవాళ్ళకు చెప్పకుండా పిల్లలు వచ్చేస్తే స్విమ్మింగ్ పూల్లో దిగితే ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ఇక్కడ చూడండి ఇలా గేట్ పెట్టి దానికి లాక్ చేసి ఆ ట్రైనర్ అయితే టైమింగ్స్ పెట్టి అతను వచ్చినప్పుడు ఓపెన్ చేస్తాడు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నా దగ్గర కూడా కాస్ట్యూమ్ ఉంటే హ్యాపీగా దిగిపోయేదాన్ని. కాకపోతే మేము వచ్చింది ఇక్కడ ఫంక్షన్కి వచ్చాము. ఫంక్షన్ నుంచి పిల్లలు ఇది చూపి అని కూడా చేస్తే తీసుకొని వచ్చాను. ఫస్ట్ వచ్చినప్పుడు చూస్తా అన్నారు, తర్వాత వాళ్ళకి మనసు అస్సలు ఆగట్లేదు. ఇంకా దిగిపోతాం అంటున్నారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, కాసేపు సరదాగా అనిపించింది. మెయిన్ స్విమ్మింగ్ పూల్ ఉంటే పిల్లలకి ఎంత సరదా కదండి. ఇక్కడ గుడి కూడా ఉంది అండ్ చాలా నీట్గా ఉంది అపార్ట్మెంట్ మెయింటెనెన్స్. అదైతే ఈ గుడి అయితే గుడి లోపలికి నేను వెళ్ళి తీయలేదు షూటింగ్. ఎందుకనంటే అది ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. వాళ్ళకైతే అక్కడ లాక్ చేసి పెట్టేశారు. ఇంకా మా పిల్లలైతే స్విమ్మింగ్ పూల్కి చూపించే వరకేమో జస్ట్ చూస్తామన్నారు. చూపించిన దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా నాతో డిస్కషన్ పెడతా ఉన్నారనమాట. మమ్మల్ని ఎందుకు అందులో దిగనియట్లేదు, ఇప్పుడు మేము దిగుతాము 5 minutes, జస్ట్ 5 minutes అంటున్నారనమాట. 5 minutes తర్వాత వీళ్ళు వస్తారా? రారు. అండ్ కాస్ట్యూమ్ కూడా లేదు. మీ ఇంట్లో కూడా పిల్లలు అంతే కదా, 5 minutes అంటారు. ఏది చెప్పినా 5 minutes, తినమంటే 5 minutes, ఫ్రెష్ అవ్వమంటే 5 minutes. ఇట్లా ఎందుకు తీసుకెళ్ళవు? మాకు సమ్మర్ హాలిడేస్ కదా, మేము ఆడుకుంటాము. మళ్ళీ మనం ఈ అపార్ట్మెంట్కి రాము కదా, ఎందుకు వస్తాము? మేము వెళ్తాము. మళ్ళీ మా పేరెంట్స్ పంపించరు, మమ్మల్ని దించు, నేను తీసుకొస్తానని చెప్పినా అస్సలు నమ్మట్లేదు అనమాట. పాపం అనిపించింది నాకైతే. మనసు అయితే ఊరికి అలా చెప్పాను, కానీ వాళ్ళని చూస్తే ముగ్గురిని నాకు చాలా పాపం అనిపించింది. పాపం దించాల్సిందే కదా అనిపించింది. కానీ కాస్ట్యూమ్ లేదు వాళ్ళ దగ్గర. అదిగో ప్రామిస్ చేయమంటున్నారు. అదిగో నువ్వు మళ్ళీ తీసుకొస్తానని ప్రామిస్ చేయి మాకు అంటున్నారు. జస్ట్ ఫాల్స్ ప్రామిస్ చేయలేక ఊరికే నోటి నుంచి ప్రామిస్ అని చెప్పాను. అదిగో ప్రామిస్ వేయించుకుంటున్నారు అనమాట మా నవ్యశ్రీ అయితే. మరీను పాపం హాలిడేస్ కదా, పిల్లలు ఊరికే ఇంట్లో ఉండి బోర్ అయిపోతున్నారు. ఊరికే టీవీలు చూసి మొబైల్ ఆడుకొని ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ ఆడుకొని, బయట ఎండలకి ఇంకా ఇంతే కదా. ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి సరదాగా ఇవన్నీ ఆడుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.